మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహత్వం బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సోదరు గడపడానికి ఆయన సమయాన్ని దయచేసాడు. బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవము గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అయ్యా తండ్రి వాక్యమైన జోడు నాయన కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. మేము మాట్లాడితే మాకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, అయ్యా ఆలోచన వస్తుంది తండ్రి. మీకు స్తోత్రం నాయన. మేము నడవలసిన మంచి మార్గం మాకు తెలుస్తుంది ప్రభావ. మేము ఎలా ఉండాలో ప్రభావ మాకు బోధించే దేవుడు, నేర్పించే దేవుడు నాయన. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని, దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం నడిపించి మీరు మహిమ పొందమని సన్ని తోడుగా ఉంచి నడిపించి ప్రభువా తండ్రి నన్ను సహాయం చేయించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. నిత్య దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్నవి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని మనం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 6వ అధ్యాయంలో దేవుని మందిర నిర్మాణాన్ని, అలాగే 7వ అధ్యాయంలో కూడా దేవుడి మందిర నిర్మాణాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి. 7వ అధ్యాయంలో సొలొమోను 13 సంవత్సరంలో ఆ నగరును కట్టించుండి దాని అంతటినీ ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించాను. దీని పొడుగు 100 మోర్లు, వెడల్పు 50 మోర్లు, ఎత్తు 10 మోర్లు, 4 వరుసలు దేవదారు స్తంభములు మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద పక్క గదుల పైన దేవదారు కర్రతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుసకు పైగా పదునేసి చొప్పున 13 వరుసలు ఉండెను. 3 వరుసలు కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మండపమును కట్టించను. దాని పొడుగు 50 మోర్లు, వెడల్పు 30 మోర్లు. ఒక మండపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు కూర్చుండుటకై ఒక అధికార మండపమును కట్టించెను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఆ మండపం వంటి మరొక నగరును కట్టించెను. ఆ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపల వెలుపలను వాటి పరిమాణ ప్రకారం తొలబడినట్టు, రంపముల చేత కోయబడినట్టు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఆ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 10-8 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టును పరిమాణ ప్రకారము చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమును చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్లను, 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మండపమును కట్టబడెను. రాజుగారి ఇల్లు కూడా ఇలాగే మొత్తం కూడా ఆయన నగరును కట్టించినప్పుడు రాజుగారికి ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుండడానికి, అలాగే తన భార్య అయిన ఫరో కుమార్తె కూడా ఆ మండపాన్ని కట్టించి అదంతా కూడా చాలా విలువగా, చాలా చెక్కిన రాళ్లతోనూ పొలవబడిన రాళ్లతోనూ చాలా చక్కగా దాన్ని కట్టించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 13వ వచనంలో రాజైన సొలొమోను తూరు పట్టణము నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనిగలవాడై ఉండెను. ఇతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చెప్పాను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరలు నిడివి గలది. ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది.
మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట ఎత్తు 5 మూరలు, రెండో పీట ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడను. అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను. ఇలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూ అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఆ ప్రకారము అతడు రెండో పీటకు చేసెను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పముల వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీద పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టూ ఉండెను. ఈ స్తంభములను తర్వాత పరిశుద్ధ స్థలపు మండపమును ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. ఈ 2 స్తంభములు కూడా ఇత్తడితో చేయబడిన దాని వెడల్పు గాని దాని ఎత్తు గాని 12 మూరల కైవారం, దాని ఎత్తు ఇంకా 15 మూరల 18 మూరల నిడివి కలిగి అంత లావుగాను అంత పెద్దగాను ఎంత ఎత్తడి పట్టిందో అంతా కూడా పోతపోయబడింది. ఇతరంతా తీసుకొచ్చి కరిగించి స్తంభాలుగా తొలిచి ఒక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం లోపలంతా కూడా దాన్నంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఆ బీడుతో పోత పూసిన ఎలా అయితే వస్తువులు చేస్తారో అలాగే ఇత్తడితో ఆ స్తంభాలు చేశారు. ఇత్తడితో స్తంభాలు చేసి మందిరానికి దానిపైన మరలా పీటల్లాగా ఉండి దానిపైన ఆనుకోవడానికి కూడా దాని ఎంత ఎత్తు ఉండాలని చెప్పేసి 2 మూరలు ఎత్తు 5 మూరలు ఎత్తు దానికి ఉండి దాని వల్ల పైన చూడడానికి కూడా చాలా అందంగా కనిపెట్టేలాగా దానిమ్మకాయలు, దానికి గొలుసులతో కలిగిన అల్లిక పీటలు అన్నీ కూడా దానికి ఏర్పాటు చేసి చూడడానికి చాలా అద్భుతంగా దాన్ని చేసిన పని అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంత అద్భుతంగా దాన్ని చేయడానికి హీరాముని పిలిపించాడంట. ఈ హీరాము నప్తాలి గోత్రపు వాడు, నెత్రాబి గోత్రపు ఒక విధవరాలి కుమారుడే ఉన్నాడు. కానీ ఇతడు ఇత్తడి పని చేయడంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు, ఏది ఎలా చేయాలన్నా సరే మంచి జ్ఞానం కలిగిన వాడు. ఆయన పిలిపించాడు. ఆ 2 స్తంభాలు చేసిన తర్వాత 2 స్తంభాలకి కూడా 2 పేర్లు పెట్టారు. ఒక దాని పేరు యాకీను, రెండో దాని పేరు బోయాజు అని పేరు వారికి పెట్టారు. దాని పై అంచున 24 వచనం 23 వచనం మరియు అతడు పోతపోయబడిన సముద్రము చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 25 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారం 30 మూరలు. దానిపై అంచునకు కింద చుట్టూ గుబ్బలు ఉండెను. మూరకు 10 గుబ్బలు ఉండెను. ఈ గుబ్బలు సముద్రం చుట్టూ ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుండెను. వాటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనక భాగములన్నీ లోపలి తట్టు తిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరి గలదై ఉండెను. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. మరియు స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఆ స్తంభముల పని రీతి ఏదనగా వాటి పక్కన పలకలు గలవు. ఆ పక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న పలకల మీద సింహములు, ఎడ్లు, కెరూబులు ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహమును కింద, ఎడ్ల కిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు
4 ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలు దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోత పోయబడిను. మరియు దాని మూతి పైపీట యందు మీదను మూరెడు నిడివి. మూతి కింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి, మరియు ఆ మూతి కింద పక్కలు గల చెక్కిన పనులు గలవు. ఆ గుండ్రమిగా చచ్చౌకముగా ఉండెను. మరియు పక్క పలకలు కింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములు అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మెలు కలవు. ఈ దిమ్మెలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభము పైని చుట్టూనున్న జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దులు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలను పక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని పలకల మీదను ఆయన అతడు కిరూబులను సింహములను తమాల వృక్షమును ఒకదాని చోటున బట్టి చుట్టూను దండలతోనూ వాటిని చెక్కెను. ఆ ప్రకారము అతడు 10 స్తంభములు చేసెను. అన్నిటినీ పోతయు పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను. తర్వాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరం యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగానున్న తూర్పు తట్టు మందిరమునకు కుడి పార్శ్వముగా ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పనంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపీటలను, పల్లెములను, ఆ స్తంభములను, ఆ పైపీటలను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభం మీదనున్న పైపీటలను, 2 పల్లెములను కప్పిన పై అల్లికలను, ఒక్కొక్కటి 2 వరుసల చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రము కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులనియు మెరుగు పెట్టిన ఇత్తడివై ఉండెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకు సారేతునకు మధ్య జిగట భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేశను. ఇత్తడి ఎంత వాడారో కూడా, ఎంత ఇత్తడి అక్కడ అవసరమైందో కూడా దాని యొక్క కొలత కూడా వేయడానికి లేకుండా చేశారు. అసలు కొలత వేయడానికి కూడా లేకుండా అంత బరువైనది, అంత అవసరమైన దాన్నంతా కూడా ఇత్తడితో చేశాడనమాట. సముద్రాన్ని చేశాడు. ఆ సముద్రాన్ని మోయడానికి ఎద్దులు 4 పక్కల కూడా, ఆ ఎద్దులు కూడా ఇత్తడితోనే చేశారు. 4 ఎడ్లు తూర్పు, 3 ఎడ్లు తూర్పు వైపు, పడవ వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు, 4 కూడా ఆ ఎద్దులు మోస్తున్నట్టుగాను. అక్కడ స్తంభాల మీద సింహాలు, తర్వాత ఉన్న కెరూబులతో దాన్ని చేశాడు. దానిపైన తట్ల మీద నీళ్లు నిలిచే అంతగా అసలు చూడడానికి ఆ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో దేవుని రథచక్రాలు అయితే ఎలా అయితే వెళ్తా ఉంటాయో, ఆయన ఒక రథాన్ని చూశాను, దాని మీద చక్రములు కలిగినటువంటి నేను చూశాను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉండగా కెరూబుల మీద ఆశ్రయంగా దేవుడు వెళ్తున్న ఆ పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఈయన రాజుగారైతే ఈయన ఆ దర్శనం చూసి ఈయన కూడా అలాగే చక్కగా దాన్ని చెక్కించి హీరాముకు చెప్పాడు. ఇలా చేయమని చెప్పేసి
ఆయన చూసిన పనంతటిని కూడా, ఆయన చూసిన దేవుని యొక్క రథచక్రం అంతా కూడా ఆయన నడిపిస్తున్న సముద్రం 4 మూలల కూడా 4 పక్కల వెళ్తా ఉన్నాయంట. అక్కడ కూడా అక్కడ ఉన్నదైతే ఇక్కడ ఎద్దులున్నాయి, కానీ అక్కడైతే 4 పక్కల 4 జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయో ఎక్కడ ఆగుతాయో అక్కడే ఆగుతాయి, అన్ని కూడా అక్కడ నిలిచి ఉంటాయి అని చెప్పేసి, అంటే కాలంలో సూచిస్తూ జరిగిన పరిస్థితిని అంతా కూడా, కాలం సూచిస్తూ జరిగిన పరిస్థితి అంతా కూడా అక్కడ యేసుకేలు గ్రంథంలో చూపించింది. అలాగే ఇక్కడ కూడా దానే మందిరాన్ని అంత గొప్పగా దాన్ని చేయించారు, అంత అద్భుతంగా దాన్ని చేయించి ఆ ఇత్తడితో అంతా కూడా బంగారంలాగా మెరిసి అంతగా దగదగదగదగా మెరిసి అంతగా మెరుగుపట్టినంతగా దీని ఇక్కడ ఈ మందిరాన్ని ఈయన చేయించాడు. తర్వాత ఇత్తడి యొక్క ఎత్తు ఎంత అనేది తెలియబడకపోయాను. 48వ వచనంలో, మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెలుంచు బంగారపు బల్లను, గర్భాలయం ముందర కుడి పార్శ్వమున 5ను ఎడమ పార్శ్వమున 5ను 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదలను, కారులను, మేలిమి బంగారు పాత్రలతో కత్తెరలను, గిన్నెలను, ధూమ కలశములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులను, మందిరమును ఆలయపు తలుపులకు కలిగిన బంగారు బందెలను అన్నిటినీ చేయించెను. ఆ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమును చేసిన పని అంతయు సమాప్తమాయను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారముల ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచాను. ఇంకా ఎంత అంటే అంత గొప్పగా దాన్ని చేశాడు, అంత అద్భుతంగా దాన్ని ఆ మందిరాన్ని కట్టించాడు. అందులో కావలసిన దీపస్తంభము కానీ, ఆ బల్ల కానీ, సమిధి రొట్టెల బల్ల కానీ, మొత్తం అన్ని కూడా బంగారంతో చేయించి అది పెట్టాడు. దేవాలయం అంతా కూడా దానికి కావలసిన ఉపకరణాలన్నీ కూడా ఇత్తడితో చేయించాడు. గోడలన్నీ కూడా దేవదారు రాణుతో చేసి దాన్ని బంగారాన్ని పొదిగించాడు. ఆ బంగారాన్ని పొదిగించి చూసిందంతా కూడా అసలు చూస్తే దగ మెరిసే అంతగా ఆ మందిరాన్ని కానీ, ఆ దగ మెరిసే అంతగా బంగారముతో నిండబడిన అక్కడ అద్భుతమైన ఆ మందిరాన్ని అంత గొప్పగా అన్ని వేల మంది పరివారంతో దాన్ని అక్కడ చేయించాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. అంత గొప్ప మందిరం. ఇక్కడే ఈ మందిరం ఎలా ఉంటే పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టినప్పుడు ఆ పట్టణమంతా కూడా బంగారు మయమై ఉంటుందంట. ఆ బంగారు పట్టణంలో మనం అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఇక్కడ ఈ భూమి మీద ఈ మందిరం కట్టబడిన దీన్ని ఆలోచిస్తేనే ఎంత గొప్పగా ఉందంటే, అక్కడ పైన కట్టబడిన ఆ మందిరం, ఆ దేవాలయం, ఆ యొక్క పరలోక పట్టణం ఎంత గొప్పగా ఉండదో ఊహించుకోవడానికి కూడా అది మన ఊహలకు కూడా అందరంత గొప్పగా ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించదు గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, స్తోత్రారుడ, పూజారుడ, మీకు వందనాలు. దయగలవాడు నీవే అయా, కృపగల దేవుడు నీవే అయా, మహిమానుతుడు, మహాదేవుడు, మహనీయుడు నాయనా మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద నుంచి, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా నడిపించి సహాయం చేసి ప్రభువా, తండ్రి, నా దేవా, నా ప్రభువా, రాజ్య రక్షక, మీ స్తోత్రాలయ్యా. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ జ్ఞానంతో, మీ ఆత్మ, మీ కృపతో వదిలిచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయనా మహాపరిశుద్ధుడైన దేవా.